ఇక ఎలక్షన్ గోలంతా అయిపోయింది. రిజల్ట్ రావడానికి నెల పడుతుందట. అవునవును, మనకు తలనొప్పి వదిలిపోయింది. మట్టాంజేరి మాలిక్ బాయ్. మెల్లిగా మాట్లాడు. గట్టిగా చెప్పాల్సిన పేరేగా. ఈ మాలిక్ బాయ్ ఎవరై ఉంటాడు? పేరు వింటే తెలియట్లేదా? రౌడీ. ఓ రౌడీ. ఈ బోటు మొత్తం అతని మనుషులే ఉన్నారనుకుంటాను. భయపడకు, ధైర్యంగా ఉండు. వాడు మన వైపే వస్తున్నట్టున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు. గంగులు, నా పేరు గంగులు. హలో. 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 పరిచయం చేసుకున్నందుకు సంతోషం. ఏం చేస్తావేంటి? ఏమైనా చేస్తాను. రేపటి లాటరీ టికెట్ 2 కోట్లు, ఒక యూనోవా కార్. వద్దు. ఒకటి ఇదిగో. బాకీ ఇవ్వలేదు. మనిషి ఎవరో అర్థమైందా? వాడి పేరు సత్య. పాత కొటేషన్ టీము. ఒకసారి జైలుకు కూడా వెళ్ళాడు. పోలీసులు స్టేషన్లో పడేసి కుమ్మేశారు. తర్వాత ఈ పనికి మారాడు. పని మారింది కానీ స్టైల్ మారలేదు. తప్పుగా నువ్వు. నీకెన్నిసార్లు చెప్పాను ఈ చీటీలు తీసుకొని నా ముందుకు రావద్దని? ఈవిడి సంగతి మనకి తెలియందే ఉంది. మీరెందుకు బాయిని కలవడానికి వచ్చారు? ఎవరు? మాలిక్ బాయినండి. మనం బాయిని కలవబోయే విషయం ఈ ముసల్దానికి ఎలా తెలిసింది? అది నేను బాయ్ గురించి కొంతమంది దగ్గర అడిగాను. షిట్, డోంట్ రిపీట్ ఇట్. ఓకే, అలాగే. ల్యాండ్ కొనడానికి వచ్చారంటే చెప్పండి, నా దగ్గర మంచి సైట్లు ఉన్నాయి. లేదా ఇంకే పని కావాలన్నా చెప్పండి, నేను చేసి పెడతాను. బ్యాక్ వాటర్, వాటర్ ఫ్రంట్. ఏంటి నమ్మలేకపోతున్నారా? నాకు తెలియకుండా ఈ ఊర్లో ఒక్క బిజినెస్ కూడా జరగదు, తెలుసా? అది సరే, ఈ విండో వదిలితే హైకోర్టును కూడా బేరం పెట్టేస్తుంది. ఎక్కువ వాక్కు, మొహం పగిలిపోద్ది. మీకేం కావాలో చెప్పలేదే? అమ్మగారు, మేము ల్యాండ్ బిజినెస్ కోసం రాలేదు. ఓ, ఊరికి గాలికి తిరగడానికి వచ్చారా మీరు? సరే, ఈ కార్డు పెట్టుకో. అవును, మీరు నన్ను అమ్మగారిని పిలిచి ఎగతాళి చేశారా? అలాంటిదేం కాదుగా. కొచ్చిల్లే ప్రాబ్లం రాకూడదంటే జాగ్రత్తగా ఉండాలి. నీకన్నా పెద్ద ప్రాబ్లం ఏముంటుంది? బాగా ఉంటే పళ్ళు రాలుతాయి. ఇంట్లో పళ్ళంతా పడలేక రోడ్డున పడుతుంటారు. వీడి మొహం మండ. జెరో నిక్కల్, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్. అయితే మాలిక్ బాయ్ రియల్ ఎస్టేట్ చేస్తుంటాడా? ఈ ఊర్లో ఏ బిజినెస్ అయినా బాయ్కి తెలియకుండా జరగదు. అదేంటి? అదంతే. వచ్చినందుకు ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఎవరి గురించైనా తెలుసుకోవాలంటే అది వాళ్ళ శత్రువు దగ్గర నుంచే తెలుసుకోవాలి. అర్థమైంది. సరే, నేను తర్వాత చేస్తాను. ఎవరండి? ఎవరు కావాలి? హాజర్ గారు లోపల ఉన్నారా? అయ్యగారు మీటింగ్లో ఉన్నారు. లోక్సభ ఎలక్షన్లో ఈ నియోజకవర్గంలో నిలబడిన నన్ను గ్రూపు గ్రీపు అని చెప్పి పక్కన పెట్టేసి సీటు పౌరోస్కిచ్చేశారు. అయినా నమ్మి వచ్చిన వాళ్ళని వదిలేసే రకం ఈ సులేమాన్ హజీ కాదని మీరు అర్థం చేసుకోవాలి. సీటు వదిలేసినందుకు మీకేదో బాగానే ముట్టిందని అందరూ అనుకుంటున్నారు. ఏ కుక్కకి పుట్టినవాడు అలా చెప్పాడు? సీటు పౌలోస్కిస్తానన్నప్పుడు నేను గొడవ చేయడం వల్ల రాజ్యసభ సీటు నాకిస్తానని మాటిచ్చారు. ఎలక్షన్ అయిపోయింది కదా, ఇక అన్ని సభలు వాళ్ళ మనుషులకే ఇస్తారు. ఏదేమైనా ఈసారి ఈ సీటు మనం వదిలిపెట్టుండకూడదు. కరెక్ట్ గా మాట్లాడడానికి మన సైటు దీటైన మనిషే లేడు. ఒకప్పుడు ఇలాంటి సమయంలో మాలిక్ బాయ్ మనకు తోడుగా ఉండేవాడు. ఇది కరెక్ట్. జరా ఉన్న ఓట్లు పోగొట్టుకోవడం తప్ప మనకేమీ ఉండదు. బాయ్ చెప్తే మన ఊరు వాళ్ళు వింటారు. అదే వాడి స్ట్రెంత్. రోజు కొబ్బరికాయ పడి కోడి చావదుగా, ఓట్లు లెక్క పెట్టని. ఆ తర్వాత దానికోసం 1.5 months వెయిట్ చేయాలిగా, అదే ప్రాబ్లం. ఎవరయ్యా అది? మీడియా వాళ్ళా? మీరు కూర్చోండి, నేను వెళ్ళి చూసొస్తాను.